తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయం సృష్టించిన ధారావాహిక అభిషేకం. ఈటీవీలో 14 సంవత్సరాల క్రితం 2008 డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ డైలీ సీరియల్ నిరాటంకంగా ప్రసారమవుతూ సరిగ్గా 4000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఈరోజే ముగుస్తోంది. ఇప్పటివరకు మరే తెలుగు సీరియల్ సాధించలేని ఈ ఘనతను అభిషేకం సొంతం చేసుకుంది. దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు తానే స్వయంగా కథ అందించి తన పర్యవేక్షణలో ప్రారంభించిన ఈ సీరియల్కి ఆయన సతీమణి స్వర్గీయ దాసరి పద్మ నిర్మాతగా వ్యవహరించారు. సౌభాగ్య మీడియా పతాకంపై నిర్మించిన ఈ సీరియల్ అచ్చ తెలుగు కథతో అశేష తెలుగు ప్రేక్షక లోకాన్ని అమితంగా ఆకర్షించింది. ఇందులో భాగమైన ప్రతి కళాకారునికి, సాంకేతిక నిపుణులకు సర్వదా కృతజ్ఞులం. ప్రేక్షక దేవుళ్ల ప్రేమాభిషేకమే ఈ అభిషేకం. ఎవరక్కడ? ఎవరు లేరా? కిచెన్లో ఎవరున్నారు? పైన ఎవరైనా ఉన్నారా? ఏమైపోయారు మీరంతా? ఎవరది? ఎవరది? ఎవరో ఉన్నారు, చెప్పండి. ఎవరో? హరికృష్ణ, 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 పర్వతనేని హరికృష్ణ, హరికృష్ణ. హరికృష్ణ నువ్వా? నేనే 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 నిన్ను చంపాలనే ఇలా ప్లాన్ చేశా. చచ్చిపో, చచ్చిపో. వద్దు, చావువే. వద్దు, నన్ను చంపొద్దు. చావు. చంపొద్దు. వద్దు, వద్దు, నన్ను చంపొద్దు. నువ్వు చావాల్సిందే. తప్పదు. నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, వద్దు మేడం, వద్దు మేడం, నన్ను చంపొద్దు. మేడం, ఏమైంది మేడం? వద్దు మేడం, నన్ను చంపొద్దు. హరికృష్ణ నిజంగా వచ్చాడా, లేదంటే ఇదంతా నా భ్రమ? మేడం, ఏమైంది మేడం? ఏయ్, ఏమైపోయారు మీరంతా? మీరే కదా మేడం గంట దాకా ఎవరు నాకు కనపడకండి అన్నారు. నేనన్నానా? అవును మేడం, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయాక అంతా వెళ్ళిపోండి అని అరిచారు. సర్లే, వెళ్ళండి. ఏమైనా తెమ్మంటారా? వెళ్ళండి. హరికృష్ణ, నాలో నేను లేకుండా చేస్తున్నావు. నా ఊహల్లో, నా ఆలోచనలో మొత్తం నువ్వే ఉన్నావు. ఏం మాట్లాడుతున్నానో, ఎలా బిహేవ్ చేస్తున్నానో నాకేం అర్థం కావట్లేదు. ఇలాగే ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. నాకు పిచ్చెక్కడం కాదు, నీ టోటల్ ఫ్యామిలీనే పైకి పంపిస్తాను. కోర్టు కేసులో ఉన్న ఆ 500 ఎకరాల్ని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వస్తున్నా. అరే దేవ్, మేమే స్టేషన్కి వద్దాం అనుకున్నాం రా. అవునరా, ఇందాకే లాయర్ గారితో మాట్లాడాం. బెయిల్ కోసం ట్రై చేస్తున్నాం. ఆ అవసరం లేదు. అవసరం లేదా? ఇది సీరియస్ కేసు కదా, అంత ఈజీగా బయటపడలేము. ఏదో అద్భుతం జరిగితే తప్ప వీటి నుండి బయటపడలేము. అద్భుతం జరిగింది. నన్ను లాకప్ నుంచి రిలీజ్ చేయించింది ఎవరో తెలుసా? ఎవరది? హరికృష్ణ బావ. ఏంటి? హరికృష్ణ బావా? ఎన్నాళ్ళు ఏమైపోయారో తెలియని హరికృష్ణ అన్నయ్య ఇప్పుడొచ్చారా? హరి బావ ఎక్కడికో వెళ్ళలేదు. శ్రీముఖి షూట్ చేస్తే బుల్లెట్ గాయమైంది.
చావు బతుకుల్లో ఉన్న హరిబావను సుభద్ర సీక్రెట్గా ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించింది. అది జరిగింది. సుభద్ర నిజంగా గ్రేట్ రా. అన్నయ్యని సేవ్ చేసుకోవడం కోసం ఎంత రిస్క్ తీసుకుంది. ఎవరెన్ని మాటలన్నా భరించింది. తన బాధని తనే దిగమింగి ఎంత కుమిలిపోయిందో. అన్న కోసం చెల్లి, చెల్లి కోసం అన్న. ఒకరి కుటుంబం బాగుండాలని ఇంకొక కుటుంబం పడే తాపత్రయం. ఇది కదా నిజమైన అనుబంధానికి అర్థం. ఇలాంటప్పుడు హరి సుభద్ర ఉండుంటే వాళ్ళకి క్షమాపణ చెప్పుండేవాణ్ణి. సుభద్ర శిరీష ఎక్కడున్నారో తెలీదు. ఏం చేద్దాం? మనమిప్పుడు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హరికృష్ణ బావ వచ్చాడు కదా, తన చెల్లెల్ని భార్యని క్షేమంగా తీసుకుని వస్తాడు. ఆ నమ్మకం నాకుంది. తీయే. ఏం డిసైడ్ చేసావు? నిన్నే అడిగేది. నీ ఆవేశం చూస్తుంటే మా అన్నయ్య సంగతి నీకు తెలిసినట్టుంది. మీ అన్నయ్య ఎన్ని చేసినా నాకు లొంగాల్సిందే. మా ఆయన మంచికి తప్ప మోసానికి లొంగరు. హరికృష్ణని లొంగదీసే ఆయుధాలు ఇప్పుడు నా ఆధీనంలో ఉన్నాయి. అది ఎవరో కాదు, మీ ఇద్దరే. మేము ఆయుధాలమే, కానీ మీకు కాదు, మా అన్నయ్య. మేమెప్పుడు ఆయనకి బలహీనతలు కాదు, మేమే హరికృష్ణకి బలం. ఆ బలాన్ని లొంగదీయడానికే ఈ బలహీనతల్ని లొంగదీసింది. ఈ 500 ఎకరాల డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెట్టిన మరుక్షణం మీరు సేఫ్గా హరికృష్ణ దగ్గరికి వెళ్తారు. పెట్టలేదంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏయ్, ఏంటా నవ్వు? బెదిరించడానికి పెట్టాననుకున్నావా? లేదు, బెదిరిపోయి పెట్టావనుకున్నాను. శిరీష, నాతో పెట్టుకోకు. సంతకం పెట్టకపోతే మీ ఇద్దరిని ఇక్కడికిక్కడే చంపి పడేస్తాను. నీ హరికృష్ణ ఇక్కడికి రాలేడు. వచ్చినా మీ సవాల్ని చూసి తను చస్తాడు. మా అన్నయ్య చంపేవాడే కాని చచ్చేవాడు కాదు. సుభద్ర సంతకం పెట్టదు. నువ్వు నన్ను చంపినా సరే పెట్టనివ్వను. విన్నావు కదా, ఇప్పటికే మా ఇద్దరిని బంధించి చాలా పెద్ద తప్పు చేశావు. ఇక్కడితో వదిలేస్తే మా అన్నయ్య కూడా నిన్ను క్షమిస్తాడు. నీకు ఛాన్స్ ఇస్తున్నాను, మమ్మల్ని వదిలే. మిమ్మల్ని వదలడం అంటే పవర్ ప్రాజెక్ట్ని వదులుకోవడమే. ఆ పని ఎప్పటికీ చేయది నిషా. ఇప్పుడే మిమ్మల్ని పైకి పంపిస్తాను. ఏమండి? ఏమండి? నాకు తెలుసు మీరొస్తారని.
మీరు పెట్టిన ఈ కుంకుమ బొట్టు చెరిగిపోదని, చెరగనివ్వరు అని తెలుసు. నేను కనపడలేదని నువ్వు ఎంత బాధపడుంటావో నాకు తెలుసు శిరీష. నేను చనిపోయానని చెప్పినా నువ్వు నమ్మవని తెలుసు. ఆ నమ్మకమే నన్ను బతికిస్తూ వచ్చింది. కానీ మీరు అప్పు చేశారని, హత్య చేసి పారిపోయారనే నిందలు ప్రతి క్షణం నన్ను చిత్రవద చేసి చంపేవి. నా భర్త ఏ తప్పు చేయరని అరిచి చెప్పాలి అని అనిపించేది. మీరొచ్చారు, ఇది చాలు. మీరు దూరం కాకూడదు అని ఎన్ని పూజలు చేశానో తెలుసా? నీ పూజలే కాదు, సుభద్ర ప్రేమ కూడా నాకు పునర్జన్మనిచ్చే. నేను బ్రతికే ఉన్నానని నీతో చెప్పలేక, ఆ సంగతి దాచలేక సుభద్ర ఎంత కుమిలిపోయి ఉంటుందో. నిజమే, మిమ్మల్ని క్షేమంగా రప్పించడానికే సుభద్ర ఇలా చేసిందని తెలియక తనని ఎంత అనుమానించానో, ఎంత అవమానించానో. ఏమండి? ఏమండి? ఆగో, నేను రాగానే నిన్నే కలవాలనుకున్నాను. కానీ మా చెల్లెలు, నా భార్య ఎక్కడున్నారో తెలియదు కదా. అందుకే ఇన్స్పెక్టర్ని బెదిరించా. వాణ్ణితో చెప్తే నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు, అలాగే వచ్చాం. హరికృష్ణ, నువ్వంటే నాకు గౌరవం, నీ నీతి నిజాయితీ అంటే అభిమానం. నీ మీద నాకు పర్సనల్గా ఏ శత్రుత్వం లేదు. మన మధ్య గొడవ ఆ 500 ఎకరాల గురించి. దాని మీద నువ్వు సంతకం పెడితే నా పవర్ ప్రాజెక్ట్లో 50-50 షేర్ ఇస్తాను. నువ్వు కలలో కూడా ఊహించనంత లాభం. నువ్వు లైఫ్ లాంగ్ కష్టపడినా అందులో 10% కూడా సంపాదించలేవు. బాగా ఆలోచించు. ఒక్క సంతకం పెట్టు. నువ్వు పవర్ ప్రాజెక్ట్ మొత్తం నాకే రాసిచ్చిన సంతకం పెట్టను. పేద ప్రజలకు ఆ భూములు ఇస్తానని మాటిచ్చా. చచ్చేదాకా ఆ మాట మీద నిలబడతా. హరికృష్ణ, నీది మూర్ఖత్వం కాదు, మానవత్వం. పవర్ ప్రాజెక్ట్కి ఇవాళే ఆఖరి రోజు. ప్లీజ్ సంతకం పెట్టు, లేదంటే మీ ముగ్గురిని బ్రతకనివ్వను. పిచ్చిదానా, ఆ పవర్ ప్రాజెక్ట్
వేరే వాళ్ళకు అప్పగించారు. నో, నేను నమ్మను. అలా ఇప్పించింది మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు. డౌట్ ఉంటే మెసెంజర్లో చెక్ చేసుకో. నిషా, మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అది ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేంత ఉండకూడదు. చేసిన తప్పులన్నీ ఒప్పుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపో. చూడు నిషా, శ్రీముఖి కూడా నీలాగే ఆశపడింది, ఆవేశపడింది. చివరికేమైంది? నీ చేతుల్లోనే చచ్చింది. నువ్విన్ని చేసినా నిన్ను చంపకుండా మా అన్నయ్య సైలెంట్గా ఎందుకున్నాడు తెలుసా? అది ఆడవాళ్ల పట్ల ఆయనకున్న గౌరవం. నువ్వు మా ఆయన్ని అవమానించావు, మా అన్నయ్యతో పోటీ పడ్డావు. ఏం సాధించావు? మనం పోటీ పడాల్సింది మంచిని పంచడంలో. ఇక నుంచైనా బుద్ధిగా బతుకో. నువ్వు చేసిన పనికి నీ చెంప పగల కొట్టాలనిపిస్తోంది. బాలు, తను నీ మీదున్న ప్రేమతో అలా చేసింది. బావా, పార్దుది కూడా ప్రేమే అనుకున్నాను, కానీ వాడొక సెల్ఫిష్ ఫెలో అని ఇందాక ఫోన్ చేసి బాచి చెప్పేదాకా తెలుసుకోలేకపోయాను. హనీ, నువ్వంటే నాకు కోపం లేదు, ఇట్స్ ఫ్యాక్ట్. కానీ నువ్వు చేసింది తప్పు. ప్రేమను ప్రేమతోనే పొందాలి తప్ప విడదీసి కాదు. సారీ, ఐఎమ్ రియలీ సారీ. రుక్మిణిని ఏం చూసి ప్రేమించానన్నావు? తమ్ముళ్ళంటి బాచీని రక్షించడం కోసం తను నా దగ్గరికి వచ్చింది, పెళ్లి చేసుకుంటానంది. కానీ నువ్వేం చేశావు? ఏం చేయమంటావు బావా? నిన్ను ఎలాగోలా దక్కించుకోవాలని అలా చేశాను. అదే నీకు రుక్మిణికి ఉన్న తేడా. రుక్మిణిని చూశాకే నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది. మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ హనీ. బావా, ఒక హగ్ ఇచ్చుకో. ఏంటి హగ్గా? రుక్మిణి ముందా? హలో, హగ్ ఇవ్వమంది తనకి కాదు, నాకు. ఓ అలాగా. ఓహో, నేనుంటే సిగ్గుపడతావన్నమాట. సరే, నేను వెళ్తాను, మీరు కానివ్వండి. శిరీష, ఏంటలా చూస్తున్నావు? చూడనివ్వండి, కాసేపు అలాగే చూడనివ్వండి. వెదవ కన్నీళ్లు మిమ్మల్ని మనసారా తృప్తిగా చూసుకోనివ్వడం లేదు. పిచ్చిదానా, నేను కనబడలేదని బాధపడ్డావా? బాధన్నది చిన్న పదం. అసలు చచ్చిపోదామనుకున్నాను. నీకేం కాకూడదనే సుభద్రలా చేసింది. అంతేలే, మీ అన్నా చెల్లెళ్ళు ఎప్పటికీ ఒకటే. అవును,
ఎవరు కాదన్నారు? వదినా, అన్నయ్య నువ్వు మాకు వేరువేరు కాదు. నీ నిదుట పొట్టు అన్నయ్యకిష్టం. అన్నయ్య ఎప్పుడు పక్కనుండటం నీకిష్టం. అక్క, నువ్వేం ఫీల్ అవ్వకు. అన్నా చెల్లెళ్ళు ఒక్కటైతే అక్క తమ్ముడు ఒక్కటవుదాం. అవును, మనం ఎప్పుడు ఇలాగే ఉందాం. అయినా హరిబాబు ప్రాణాలతో ఉన్నట్లు కన్న తల్లిని కనీసం నా చెవిలో అయినా వేసుండాల్సింది. నీ చెవిలో వేస్తే మొత్తం పర్వతాపురం చెవిలో వేసినట్టే కదా అత్తయ్య. హరి, నేనెంత తప్పు చేశానో నాకిప్పుడు తెలిసింది. మీ అన్న చెల్లెళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు. అందుకే అన్నయ్యని రక్షించుకోవడం కోసం అంత బాధ భరించావే. సుభద్రమే లేకుంటే ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉందమ్మా. మనకి కష్టం వచ్చినప్పుడే అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసేది. ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నా వాళ్ళని అర్థం చేసుకోవాలి. అనవసరమైన ఆవేశాలు, అర్థం లేని అనుమానాలని పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడుకోవాలి. అలా చేసినప్పుడే ఆత్మీయతలు అనుబంధాలు విడిపోకుండా ఉంటాయి. అందుకే ఎన్ని జన్మలైనా మా అన్నయ్యకి చెల్లెలుగానే పుట్టి ఈ బంధాన్ని కొనసాగిస్తాను. మరి నేను పిచ్చి శిరీష, నాకు భార్యగా నువ్వే పుట్టాలని నేను కోరుకుంటా. ప్రతి కుటుంబం ఇలాగే సుఖ సంతోషాలతో ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రేమాభిమానాలతో ఎదుటి వాళ్ళ మనసుల్లో జరిపించాలి అభిషేకం. అమ్మా పదండి భోంచేద్దాం. అనయ్య, ఒక గ్రూప్ ఫోటో. ఓకే, థ్యాంక్ యూ.